హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హరిహర కళా ఆర్ట్స్కి వచ్చినాం. ఇది ఎక్కడ ఉందంటే ఇది వచ్చేసి మనకు కోరుట్ల నుంచి మెట్పల్లి వెళ్ళే రూట్లో ఆ శిల్పకళ ఆర్ట్కి ఎదురుగా మనకు ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది హరిహర కళా ఆర్ట్స్. మరి ఇక్కడ ఏ విధంగా విగ్రహాలు ఉన్నాయి, ఏం కథ అనేటటువంటి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనకు అన్ని కూడా తక్కువ ధరలోనే మనకు వాల్యుబుల్ రేట్లనే మనకు వీళ్ళు గణపతులు సేల్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే మనకు గణపతులు అన్ని కూడా 14,000 నుంచి స్టార్ట్ అయ్యి పైకి ఉన్నాయి. మరి ఇది వీటి యొక్క హైట్ చూసుకుంటే 6 ఫీట్ల నుంచి 20-25 ఫీట్స్ వరకు కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం అన్ని ఏ విధంగా ఉన్నాయో. మనకి ఈ గణపతి వచ్చేసి 6 ఫీట్ల హైట్ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఈ వెనకాల ఏదైతే చైర్ ఉందో దానికి ఇక్కడ మనకు 5 గుర్రాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వెనకాల మనకు ఎర్రగా మండేటటువంటి ఒక సూర్యుడు ఉన్నారు. తర్వాత మనకి ఇక్కడ గణపతి తలలో చూసుకుంటే మనకు వీళ్ళు మరి రియాలిటీ కానీ మనకు నెమలికలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా చూసుకోండి డిజైన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మరి శివుని యొక్క రూపంలో మనకు విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. శివుడు ఏ విధంగా అయితే తాండవం చేస్తారో మరి ఆ విధంగా ఉంది. ఎలా ఉందో ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి. మరి ఈ గణపతి చూసుకుంటే మనకు ఇక్కడ పంచముఖాలు కనిపిస్తాయి. మనకు ఇక్కడ హనుమంతుడు, నరసింహుడు, భరతమంతుడు, వరాహ అవతారం, మనకు అక్కడ ఇవన్నీ కూడా 5 ముఖాలు పైన. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక గద కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మరి విఘ్నేశ్వరుడు మనకు చేతిలో ఒక పువ్వు పట్టుకొని మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఇంకా ఇవే కాకుండా ఇందులో చాలా వరకు కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేట్లు ఎంత ఉన్నాయి, ఏం కథ అనేటటువంటి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ చూసుకోండి మనకు పైన మరి ఛత్రి కూడా ఉంది. ఈ విధంగా దీన్ని డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకోండి మనకు గద పట్టుకొని మనకు విఘ్నేశ్వరుడు. ఇవన్నీ కూడా మరి రేట్లు కానీ వీటి యొక్క హైట్ కానీ ఇవన్నీ కూడా మేము మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో మన డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు వెనకదాకా మరి దమ్కా వాయిస్తున్నట్టు, తర్వాత ఇక్కడ తాళాలు కొడుతున్నట్టు, ఇక్కడ మనకు గణపతి మరి మధ్యలో వాయిస్తూ మనకు ఆ పైన బ్లూ కలర్లో పట్ట చుట్టుకొని చాలా బాగుంది.